వెల్కమ్ టు మై ఛానల్ జాయ్సీ బైబిల్ క్విజ్ తెలుగు. ఈరోజు మన ఈ వీడియోలో రోమన్స్ 10వ అధ్యాయం క్విజ్ చూద్దాం. నేను మీకు ప్రతి క్వశ్చన్కి 10 సెకండ్స్ టైం ఇస్తాను. ఆ టైంలో మీరు కూడా ఆన్సర్ చేయండి. ఒకవేళ మీకు టైం సరిపోదనుకుంటే వీడియోని పాస్ చేసి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఎవరు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషే ఉన్నదని ప్రవక్త చెప్పుచున్నాడు? ఆన్సర్ ఇశ్రాయేలీయులు. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు? ఆన్సర్ ఇశ్రాయేలీయులు. నెక్స్ట్ క్వశ్చన్, ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నది ఎవరు? ఆన్సర్ క్రీస్తు. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరిని ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు అని ప్రవక్త చెప్పుచున్నాడు? ఆన్సర్ యేసు ప్రభువుని. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును అని ప్రవక్త చెప్పుచున్నాడు? ఆన్సర్ ప్రభువు నామమును బట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి పాదములు సుందరమైనవని ప్రవక్త చెప్పుచున్నాడు? ఆన్సర్ సువార్త ప్రకటించు వారి పాదములు. నెక్స్ట్ క్వశ్చన్, దేని వలన విశ్వాసము కలుగును? ఆన్సర్ వినుట వలన. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి కోసం నేను దినమంతయు నా చేతులు చాచితిని అని వ్రాయబడి ఉన్నది? అవిధేయులై ఎదురాడు ప్రజల కోసం. మీకు ఇలాంటి క్విజ్ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు తర్వాత ఏ చాప్టర్ నుంచి మీకు క్విజ్ కావాలో నాకు కామెంట్ చేస్తే నేను ఆ చాప్టర్ నుంచి మీకు క్విజెస్ రెడీ చేసి ఇస్తాను.